శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ నమస్కారము. ఇవాళ మన బంగారు లలితమ్మ గురించి 94వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మన అందరం చక్కగా తెలుసుకుందాము. లలితా సహస్రనామం అనేది ఒక అద్భుతమైన మనలో ఒక ఆనందాన్ని పుట్టించి మంచిగా ఆలోచనని కల్పించే ఒక మహాంతరమైన గ్రంథం అండి. నేను చెప్పే ప్రతి శ్లోకము మీరు మనస్ఫూర్తిగా వింటే అమ్మ పట్ల అంటే అమ్మ గురించి ప్రతి వివరణ మీకు పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా వినడానికి ప్రయత్నించండి. మన ఈ బిజీ ప్రపంచంలో ఈ సోషల్ టెక్నాలజీ, పాటలు ఇవనే కాకుండా మనశ్శాంతిని కలిగించే పనుల్ని కూడా మనము దగ్గర ఉంచుకొని అంటే పాజిటివ్గా ఉండేవి వింటే మనకే మంచిది అని నేనైతే భావిస్తాను. ఈ ప్రపంచంలో మన లలితమ్మ కన్నా ఆనందకరమైనది, సంతోషకరమైన విషయం అయితే నాకైతే అదే అనిపిస్తుంది. అమ్మవారి కన్నా కూడా ఆనందకరమైన విషయాలు ఇంకేమీ లేవు. అందుకనే మన బంగారు బుజ్జి లలితమ్మ గురించి 94వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. మన లలితమ్మ మనందరికీ కన్నతల్లితోనే సమానము. ఆమె భక్తులందరూ కూడా ఆమె బిడ్డలతోనే సమానము. ఒక 95 ఏళ్ల ముసలతన నుంచి 9 నెలల 9 రోజులు లేదా 9 రోజులు పసిబిడ్డ లేదా 9 నిమిషాలు లేదా అప్పుడే ఒక బిడ్డ పుట్టి 9 సెకండ్లు అయిన చంటి బిడ్డకి కూడా ఆ జగన్మాతే తల్లి. మన భక్తులందరినీ కూడా ఆమె సరి సమానంగా అంటే లలితమ్మ బిడ్డలెవరు, పార్వతీదేవి పుత్రులెవరు, మన గణేశుడు అలాగే స్కందుడు, కుమారస్వామి అలాగే మన గణపయ్య ఇద్దరు కూడా అమ్మకి ప్రియ పుత్రులు. అమ్మకి చాలా చాలా ఇష్టము. వీళ్ళిద్దరితోనే సరి సమానంగా అమ్మవారి భక్తులని కూడా అలాగే చూసుకుంటారండి. అమ్మకి ఎలాంటి భేదభావన ఉండదు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లి ఉందంటే కేవలం 2 పిల్లలు 3 పిల్లలు ఆ ఇంట్లో వరకే చూసుకుంటారు. పక్క వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు అంటే అంత సమయం మన మనుష్యులకి అంత శక్తి ఉండదు. కానీ జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి మన భక్తులందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటారు అంటే అమ్మ మన గణపతి మన వినాయకుడికి ఆది పూజ్యుడైన వినాయకుడిని అలాగే కుమారస్వామిని ఎలా అయితే చూసుకుంటారో అంతే సరి సమానంగా మనందరినీ చూసుకుంటారు అని ఈ నామం సంకేతిస్తుందండి. మనము కోవెలకి వెళ్తామండి అమ్మవారి దర్శనం కోసము. చాలామంది పౌర్ణమి రోజు కూడా వెళ్తారు. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి అభిషేకాలు అవుతాయి. చందనంతోని, పసుపుతోని, కుంకుమతోని అలా రకరకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఒక్కొక్క ద్రవ్యంలో అమ్మవారు ఒక్కొక్కలా నవ్వుతారు. అంటే అమ్మవారి ప్రతిమని చూస్తేనే మనకి ఆనందాన్ని కలుగుతుంది. ఎందుకు అంటే అమ్మ అంటేనే ఆనందం అన్నమాట. అమ్మవారు లలితమ్మవారు ఆనంద స్వరూపిణి, ఆనందమయి అని ఈ నామం సంకేతిస్తుంది. అంటే అమ్మవారు అసలు మనకి ఆనందాన్ని ఎలా ఇస్తారు? మనకి కావలసిన కోరికలని వస్తువుల్ని ఇచ్చి అంటే చూడండి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఒక 2-3 ఏళ్ళ పిల్లలు ఏదైనా ట్రైన్ బొమ్మ ఇస్తే వాళ్ళు అది చూసేసి ఇంకా ఆ రోజంతా పిల్లలు మన వెనకాతలే తిరుగుతూ నవ్వుకుంటూ మురిసిపోతారు. ఆ తల్లి కూడా ఎంతో ఆ పిల్లాడికి ఇచ్చి ఆ తల్లి మురిసిపోతుంది. అలాగే మన లలితమ్మ మన ఈ భక్తుల కోరికలు తీర్చుకుంటూ అమ్మవారు ఆనంద స్వరూపిణి. అంటే ఆమె భక్తులకి ఆనందాన్ని ఇస్తారు, అలాగే అమ్మవారు కూడా మురిసిపోతారనమాట. లలితమ్మ పరిపూర్ణమైన స్త్రీ అండి, ఒక పెద్ద ముత్తైదువు. అలాగే అమ్మవారికి సంతృప్తి కూడా చాలా నిండుగా ఉంటుందండి. అమ్మవారు సంపూర్ణము అంటే కంప్లీట్నెస్ అంటారు. అలాగే సంతృప్తి సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుందండి లలితమ్మకి. ఈ సంతృప్తి అనేది అంటే అమ్మవారు ఏం చేస్తారు, ఇదే సంతృప్తిని ఆమె భక్తులలో నింపేస్తారు. ఎలాగా? 5 రకాలు ఈ సంతృప్తి. మొదటిది వాక్కు సంతృప్తి. అంటే అమ్మవారు నవ్వితే చాలు
ముత్యాలు రాలి ఏవో పద్యాలు కవితల్లాగే సంకేతిస్తుంది. అమ్మవారికి వాక్కు శక్తి ఉంది. ఎందుకు అంటే లలితమ్మ అన్న సరస్వతి స్వరూపిణి అన్న ఇద్దరు ఒకటే కాబట్టి. శరీర సంతృప్తి, మన మనుషులందరికీ కూడా ఆరోగ్యకరమైన శరీరాన్ని లలితమ్మ వారు ఇస్తారు. జ్ఞాన సంతృప్తి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి. ధర్మ సంతృప్తి, ధర్మంగా అంటే ఎలాంటి తప్పులు చేయకుండా బతుకుతాం చూడండి, మంచి బాటలో వెళ్ళడం. ధన సంతృప్తి, మనకి కావాల్సిన ధనాన్ని అత్యాశకి పోకుండా మన జీవితాన్ని సాగనంపడానికి కావాల్సిన ధనము. ధైర్య సంతృప్తి, ధైర్యము, మనము తెలివితేటలు, బుద్ధి సంతృప్తి, ఇలాగా మన మనుష్యులందరికీ కావాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా లలితమ్మ వారు ప్రసాదిస్తారు. అమ్మవారు మతిహి 445వ నామము. అమ్మవారు మనలో, మన మనుష్యులలో బుద్ధి స్వరూపిణిలాగా, మనలో మేధస్సు అంటారు కదా, ఆ స్వరూపిణిలా ఉంటారు అని ఈ నామం సంకేతిస్తుంది. మనలో ఉన్న ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా కొంతమందిలో తక్కువ ఉంటాయి, కొంతమందిలో ఎక్కువ ఉంటాయి. అంటే ఆ స్వరూపం ఉంటుంది చూడండి, ధైర్యము తాలూకా స్వరూపమే లలితమ్మవారు. మన లోపల ఒక ధైర్య స్వరూపిణిలా ఉండి మనం ఆ పని చేయగలుగుతామా లేదా అని చాలా సంకోచిస్తాము, ఆలోచిస్తాము. మనుషులం కదండి, అల్పులము. ఏదో ఈ ప్రపంచము శాశ్వతం అనుకుని ఇక్కడ ఏదో ఉండిపోతాం అనుకుని అన్నీ కూడా మనము ఏదో గొప్పగా అనుకుంటాం. కానీ మన లోపల ఒక శక్తి స్వరూపిణిలా అమ్మవారు నడిపిస్తున్నారు. అమ్మవారు శాంతికి సంకేతము. అమ్మవారు నిజం ఎక్కడుంటుందో అక్కడే ఉంటారండి. స్వచ్ఛత, వెలుగు, ధైర్యము, అంధకారం ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు ఉండరండి. అంధకారాన్ని తొలగించేసి నిజంలో ఉంచే నిజంలో ఉంటారు అని. అందుకని అమ్మవారిని స్వస్తిమతి 448వ నామము. స్వస్తి అంటే మంచి పనులు, నిజము, ధర్మ మార్గంలో వెళ్ళడము అని ఈ నామం సంకేతిస్తుంది. అమ్మవారు కాంతి స్వరూపిణి, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి అంధకారాన్ని తుడిచేసి ఒక జ్ఞాన జ్యోతిలాగా. ఎవరైతే అమ్మ నీ కాళ్ళే నాకు శరణు అంటారో ఆ వేళ్ళు అమ్మవారి కాలికున్న వేళ్ళి తాలూకా గోర్లోంచి వచ్చే ఆ కాంతి ఆ భక్తుల మీద పడి వాళ్ళ జీవితం మారిపోతుంది అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మ వారు ఆనంద స్వరూపిణి. నందిని అంటే ఇందాకలు కూడా మనం చెప్పుకున్నాము. ఆ అమ్మవారు మనకి కావాల్సినవి ఇచ్చి మనని ఆనందంగా ఉండేటట్టు చేసి మన ఆనందాన్ని చూసి ఆ బంగారు తల్లి కూడా మురిసిపోతారు. విఘ్ననాశిని 451వ నామం అండి. అదే మనలో ఉన్న అంధకారాన్ని లేదంటే భయాన్ని, ఆందోళనని, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పనిని చక్కగా చేసే శక్తి స్వరూపిణి అని ఈ నామం సంకేతిస్తుందండి. దీంతో 94వ శ్లోకం తాలూకా అర్థం అయిపోయింది. మనము ఈ 94వ శ్లోకం చూసుకుంటే మొత్తం కూడా లలితమ్మ వారు మన మనుష్యులకి కావలసిన ముఖ్యమైన గుణాలని మనకి వరంగా ఇస్తారు అని ఈ 94వ శ్లోకము మనకి తెలియజేస్తుంది. తప్పకుండా అందరూ లలితా సహస్రనామం తాలూకా శ్లోకాలు వినడానికి ప్రయత్నించండి మీకు వీలైన సమయంలో. అమ్మవారి గురించి తెలుసుకోండి. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి, ఆనందాన్ని ప్రసాదిస్తుందండి. ఇలాంటివి మనం వింటూ ఉంటే ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఏదో ఎక్కడో చూసి చెప్తాను కానీ కళ్ళు మూసుకుని అమ్మ గురించి ఊహించుకుంటూ చెప్తానండి. నేను చెప్తున్నప్పుడు కూడా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ గురించి మాట్లాడుతున్నాం కదా, అమ్మ అంత మంగళకర స్వరూపిణి అన్నమాట. చాలామంది కామెంట్లో కూడా పెడుతున్నారు, చిన్నపిల్లలు కూడా వింటున్నారండి. నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, అక్క మీరు నాకు సాధారణంగా చెప్పడమే వచ్చండి, నేను అంత పెద్ద ఎవరితోని పోల్చుకోవట్లేదు, నాకు వచ్చిన దాంట్లో నేను చెప్తున్నాను. కానీ అక్క నేను మా తమ్ముడు కూడా ఇద్దరము 9th 7thలో ఉన్నాము. మీ శ్లోకాలు మా మమ్మీ వినమని చెప్తున్నారు, మేము వింటున్నాము. నాకైతే లలితా సహస్రనామము కూడా నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను అక్క. నేను 10th క్లాస్కి
అయిపోయే లోపల లలిత చదవడం నేర్చుకుందాం అనుకుంటున్నానని ఒక అమ్మాయి కూడా కామెంట్లో పెట్టింది. నాకు ఎంత ఆనందం వేసిందంటే, చిన్న పిల్లలు ఇప్పుడు ఈ బిజీ ప్రపంచంలో ఏవో గేమ్స్, సోషల్ మీడియాలోని వీటిలోని ఎక్కువ ఉంటున్నారు పిల్లలు. మనుషులతో మనం ఒకళ్ళొకళ్ళం మాట్లాడుకోవడం మానేసాము, ఫోనుల్లోనే ఉంటున్నాం ఇళ్ళల్లో ఉన్న. కానీ అంత చిన్న పిల్ల కామెంట్ చేసింది, అక్క నాకు లలిత నేర్చుకోవాలని ఉంది, అలాగే సౌందర్య లహరి శ్లోకాలు కూడా పెట్టండి రికార్డ్ చేసి అని. లలిత అయితే చాలా చోట్ల మనకి రికార్డింగ్స్ ఉన్నాయండి. త్వరలో మేము సౌందర్య లహరి అలాగే శివానంద లహరి కూడా ఉంటుందండి. చాలా అద్భుతమైన ఈ రెండు కూడా, సౌందర్య లహరి అర్థాలు వింటూ ఉంటే ఇంకా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. మేము త్వరలో ఈ సౌందర్య లహరి అలాగే శివానంద లహరి ఎలా చదవాలో ఆ రికార్డింగ్ మేము చేసి మీకు వీడియోస్ పెడతామండి. మీరు చక్కగా అవి పెట్టుకుని ఇంట్లో కూర్చుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్కళ్ళకో ఇద్దరికో ఉపయోగపడినా చాలు. తప్పకుండా అమ్మ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అమ్మకి ఇంకా దగ్గర అవ్వండి. అమ్మవారు మిమ్మల్ని, అంటే మనం కళ్ళు మూసుకుని అమ్మ పాదాలు పట్టుకుంటే మనల్ని అలా నడిపించేస్తారు. మీ అందరికీ ఈ 94వ శ్లోకం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్.